టు అవర్ ఛానల్ నేను మీ విప్లవశ్రీ. అనూహ్య సాంకేతిక సమస్యలతో 9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా దివి నుంచి భూమికి దిగిరావటంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అంతేకాదు సంతోష హర్షాతిరేకలను వెల్లడించింది. గుజరాత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయ కుటుంబంలో జన్మించి పశువైద్యురాలు కావాలనుకున్న సునీతా విలియమ్స్ జీవితం అనేక మలుపులు తిరిగి అంతర్జాతీయంగా వ్యోమగామిగా ఆమె మారటమే కాదు, రికార్డులు కూడా సృష్టించింది. 9 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపేందుకు వెళ్లి అనూహ్యమైన సాంకేతిక కారణాలతో 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోవడంతో వారికి ఏమవుతుందో అన్న ఆందోళన, ఆతృత యావత్ శాస్త్ర ప్రపంచం, ప్రత్యేకించి అంతరిక్ష ప్రయోగాలలో నిమగ్నమైన వారిలో కనిపించింది. ఈ ఉదంతం పరిశోధనా సంస్థలకు, వ్యోమగాములుగా ఉన్న వారికి, భవిష్యత్తులో కావాలనుకునే వారికి ఎన్నో అనుభవాలను నేర్పుతుంది, ఉత్తేజం కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహము లేదు. సునీత నావికా దళంలో చేరి యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో శిక్షణ పొంది ఇరాక్పై జరిగిన దాడి సన్నాహక కార్యకలాపాల్లో భాగస్వామిగా నాసా వ్యోమగామిగా పనిచేశారు. మన దేశానికి చెందిన కల్పనా చావ్లా తర్వాత అంతరిక్ష యాత్ర చేసిన 2వ మహిళగా 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో సుదీర్ఘంగా నడిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. స్పేస్ వాకర్ల మొత్తంలో 4వ స్థానంలో నిలిచి మహిళగా తన సత్తాను యావత్ ప్రపంచానికి చాటారు. వయస్సులో ఉన్నప్పుడు సాహసాలు చేసేందుకు ముందుకు రావటం వేరు, 60వ పడిలో ఆమె ధైర్యంతో అడుగు ముందుకు వేయటం వేరు. ఇది మహిళలకే కాదు యావత్ యువతకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చిన ఆమెను ఎంత అభినందించినా తక్కువే. ప్రతిదాన్ని చౌకబారు రాజకీయం చేయటంలో రాజకీయ నేతలు పెట్టింది పేరు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి రావటానికి చేసిన ఏర్పాట్లు, తీసుకున్న చర్యల అంశంలో డొనాల్డ్ ట్రంప్ అదే చేశాడు. నాసా రూపొందించిన బోయింగ్ స్టార్లైనర్లో సమస్యలు తలెత్తిన కారణంగా ఆలస్యం కావటం, తర్వాత ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ను సంప్రదించడం తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కావాలనే వ్యోమగాములను అంతరిక్ష కేంద్రంలో వదిలివేసినట్టు, తాను వారిని రక్షించేందుకు ఎలన్ మస్క్కు పురమాయించినట్లు చెప్పుకోవటం ట్రంప్కే చెల్లింది. నిజానికి ఇది బైడెన్ మీద విమర్శ కంటే నాసా శాస్త్రవేత్తల కృషిని అవమానించడం తప్ప మరొకటి కాదు. స్పేస్ ఎక్స్ అయినా, నాసా అయినా ఆ సంస్థల్లో పనిచేసేది శాస్త్రవేత్తలే. తమ పని జయప్రదంగా ప్రయోగించడం, సురక్షితంగా తీసుకురావటం తప్ప రాజకీయాలను పట్టించుకోబోమని నాసా ప్రతినిధి ఎంతో హుందాగా చెప్పారు. ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు యావత్ శాస్త్ర ప్రపంచం సంబరాలు చేసుకుంటుంది. నిమిషాల ప్రకారం నిర్దేశించిన కార్యక్రమంలో వారిని తీసుకువచ్చిన డ్రాగన్ 17 గంటల పాటు ప్రయాణించి సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. ఇదంతా మాయలు, మంత్రాలతో జరిగింది కాదు, సైన్స్ సాధించిన విజయం ఇది. కొంతమంది పెద్దలు మాధ్యమాల్లో ఈ కృషిని ప్రశంసించాల్సింది పోయి దేవుడి కృపతోనే వారు సురక్షితంగా వచ్చారని వ్యాఖ్యానించడాన్ని ఏమనాలి? ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు అభినందనలకు పరిమితమైతే అదో తీరుగా ఉండేది. మిగతా అంశాలపై నోరు మూసుకున్నా దేశానికి నష్టమే లేదు. అలాంటి మాటలు మన శాస్త్రవేత్తల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాల్సిన అవసరం లేదా? మన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి రాకెట్, ఉపగ్రహాల ప్రయోగానికి ముందు సుళ్ళూరుపేట, తిరుపతి వెంకన్న సన్నిధిలో పూజలు చేస్తున్న తీరుతెన్నులు చూసిన తర్వాత ఇంతకంటే భిన్నమైన స్పందనలు ఎలా వస్తాయి? అన్ని వేదాల్లోనే ఉన్నాయనే పెద్దలు మన పూర్వీకులు ఉపయోగించిన పుష్పక విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పశ్చిమ దేశాల వారు తస్కరించి విమానాలను రూపొందించారని చెప్పిన పోసుకోలు కబుర్ల గురించి తెలిసిందే. మన దేశ మూలాలున్న సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోతే ఆమెను రక్షించడానికి మన సంస్కృతి పండితులు ఎవరో రంగంలోకి దిగి పుష్పక విమానాన్ని రూపొందించి ఆమెను తీసుకువచ్చే ప్రయత్నాలు ఎలాంటివి కూడా ఎందుకు చేయలేరని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరేమనుకున్నప్పటికీ దేశం, ఖండాలతో నిమిత్తం లేకుండా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయానికి జేజేలు పలకాల్సిందే. సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం గడపాలని మనసారా కోరుకుందాం.